వారాహీదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఆగస్టు మాసంలో 19వ తేదీ అనగా మంగళవారం తేదీ. ఈ రోజున ధనుసు రాశి జాతకులు ఒక వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. ఎన్నాళ్లగానో వింటున్నాం ఇదే మాట, అస్సలు అవడం లేదంటూ బాధపడుతున్నారా? ఈ వీడియోని చూడండి, కాస్తంతైనా మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే ఈ పరిచయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు కావునే ఇదంతా జరుగుతుంది. ముందుగా ఫ్రెండ్స్, మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి ఈ వీడియోలో కాస్త సమయం వెచ్చించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కులదేవత అనేది ఉంటుంది. ఈ యొక్క కులదేవత గురించిన సమాచారం కూడా తెలుసుకోలేకపోవడం మన యొక్క దౌర్భాగ్యంగా చెప్పాలి. కులదేవత గురించి తెలుసుకోండి. వారిని పూజించడం, నిత్యం ఆరాధించడం మీ యొక్క కష్టాలు కులదేవత తొలగించగలదని ఎంతమందికి తెలుసు? వంశాన్ని అభివృద్ధి చేసే కులదేవత గురించి ఈ రోజుల్లో మరచిపోతున్నారు. మీ యొక్క ఊళ్లలో మీ పెద్దవారును, అమ్మమ్మలను, నానమ్మలను అడిగితే కులదేవత గురించి తెలుస్తుంది. కనీసం వారి యొక్క ఫోటో ప్రతిమను అయినా మీ ఇంటి పూజ గదిలో పెట్టుకుని నిత్యం పూజించి ఆరాధించుకోవడం, అలా కూడా తెలియకపోతే కనీసం కులదేవత పేరుని అయినా తెలుసుకుని మీరు ఖచ్చితంగా నిత్యము పూజించండి. ఇలా పూజించడం రీత్యా, ఆరాధించడం రీత్యా అకారణంగా వస్తున్న కష్టాలు, అకారణంగా పడుతున్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం పక్కాగా జరుగుతుంది. అంతేకాకుండా మీ పేరు, మీ కులదేవత గురించి కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలా తెలియచేయడం రీత్యా మీ యొక్క ఇంటి పేరుతో సహా తెలియచేయడం రీత్యా ఏ ఇంటి పేరు కలిగిన వారికి ఏ కులదేవత ఉన్నారు అనే సమాచారం అందరికీ షేర్ చేసిన వారు అవుతారు. ఇలా మీరు షేర్ చేస్తే మీ గురించిన సమాచారం ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. వారికి కులదేవత గురించి అర్థమవుతుంది. ఇలా అర్థమయ్యి ఆరాధించుకోవడం ద్వారా నలుగురికి మీరు పరోపకారం చేసిన వారు అవుతారు. కావున ఖచ్చితంగా అందరికీ సహాయపడండి. కులదేవత నామస్మరణ మీరు చేసుకోండి. ఇంటిల్లపాది ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. ఇంత సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం దయచేసి లైక్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవిస్తారు. మన గోచర ఫలితాలు నిత్యము ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. ఈ రోజున ఈ రాశి జాతకులైతే ఖచ్చితంగా ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీ జీవితంలోకి ఒక వ్యక్తి పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. ఇది పండితులు చెప్తున్న మాట కావున ఏ మాత్రము కూడా అశ్రద్ధ వహించొద్దు. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ షేర్ చేయండి. ఈ రాశి జాతకులు కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అందుల కోసమే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా శని అనుకూలత ఈ రోజున కనిపిస్తోంది. మీపై ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది. ఏ పని చేసినా కూడా మంచి అదృష్టం అనేది కలిసొస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి. ఇంట్లో సంపద పెరగబోతుంది. మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం ఈ రోజు పోతుంది. మీరు అనుకున్నట్లుగానే మీ జీవితం ఉండబోతుంది. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు.
ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎవ్వరినీ మోసం చెయ్యరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు. కాబట్టి ఎవరి మాటలు ఇకనైనా నమ్మకుండా జాగ్రత్త పడండి. మీ జీవితం మీది కాదు కదా, మీ కుటుంబం మొత్తాన్ని మీరే చూసుకోవాలి కదా. కావున అడ్డదారుల్లో, లేకపోతే అసత్య మార్గాల్లో, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు నమ్మిన ఆ యొక్క దారిలో నడవద్దు. మీకు ఏది చేయాలనిపిస్తే మీరే సొంతగా చేసేయండి. ఈ రాశి వారికి ఈ రోజు ఒక దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుందని తెలుసా? ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు తొలగిపోతాయని తెలుసా? ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది. ఆర్థిక పరంగా మీకు కలిసొస్తుందండోయ్. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఏ పని చేసినా లాభం వస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుల బాధ నుంచి కలిసొస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం చూడడం మీ కల అయితే ఈ రోజున సాకారమవుతుంది. మరి ఆ దేవత ఎవరో మీకు తెలుసా? తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులను కాచి కాపాడుతున్న ఆ దేవత మరెవరో కాదండి, మీకు అస్సలు ఊహకు అందని ఆ దేవత మీ కష్టానికి ప్రతిఫలితం ఇస్తోంది. అదృష్టం వరించేలా చేస్తోంది. ఈ రోజు మీకు కలిసి రావడం, మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి కూడా ఈ దేవతే కారణము. డబ్బు పరంగా కలిసి రావడం, ఆదాయం ఎక్కువ కలగడం, అదృష్టం అనుకూలంగా ఉండడం, ఎన్నో రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రకాలుగా ఈ దేవత సపోర్ట్ అనేది మీతో ఉండడం ద్వారా దరిద్రం మీ చెంతకు చేరకుండా, దరిద్ర దేవత మీ ఇంట్లోకి రావడానికి కూడా భయపడే విధంగా ఉంటుంది. వారే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరుల పంట కురవబోతుంది మీ ఇంట. విద్యార్థులకు మంచి పేరొస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా ఈ రోజున పూర్తిగా తొలగిపోతుంది. ఉద్యోగస్తులకు కూడా త్వరలోనే జీతాలు రాబోతున్నాయి. మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువండోయ్. ఏది చేయాలనుకున్నా గానీ దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి జాలి గుణం కూడా ఎక్కువే. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు. ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ సాయం చేయరు. అయినా వీరికి ఈ రోజు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. మరి ఈ రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదండి. వారే సాక్షాత్తు లక్ష్మీదేవని చెప్పాం కదండి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే సాక్షాత్తు పరమశివుడు కూడా అక్కడే ఉంటాడు. ఈ రోజున ఈ దంపతులు ఇరువురు మీ ఇంట్లో కొలువై ఉండబోతున్నారు. ఇందువల్ల అఖండ ఐశ్వర్య అదృష్ట సిద్ధి కలగబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో అద్భుతం జరగబోతుంది. కాబట్టి ఈ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెత్తాచెదారం అస్సలు ఉండకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. ఈ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని శివుని పూజ చేసుకోండి. లేకపోతే శివుని గుడికి వెళ్లి శివుణ్ణి దర్శించుకోండి. ఇందువల్ల శివుని అనుగ్రహం పుష్కలంగా పూర్తిగా లభిస్తుంది. ఇక జీవితంలో తిరుగుండదు. మీ కోరికలు నెరవేరబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఏ పని చేసినా ఊహించని ధన లాభం వస్తుంది. మీ జీవితంలో ఉన్న అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో అష్ట దరిద్రాలు మొత్తం తొలగిపోబోతున్నాయి. కాబట్టి ఇంత అదృష్టాన్ని ఎవ్వరూ కూడా అస్సలు వదులుకోవద్దు. ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలచుకోండి. అన్నీ తొలగిపోతాయి. ఇక మీరు ఎవ్వరూ లేరని మీకు బాధపడవద్దు. శివుడు ఉన్నాడని మరచిపోవద్దు. శివుడు మీ జీవితంలో ఏం జరిగినా మంచిగా మార్చేస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. కావున మీకు ఏం కావాలో వారిని అడగండి. వారిని పూజించండి. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో నిత్యము పూజించుకుంటే మీ యొక్క అష్ట కష్టాల నుండి బయటపడతారు. కొన్ని దూరమవుతాయి. సమస్యల నుంచి దాటి బయటికి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి టెన్షన్ ఎక్కువ. ప్రతిదానికి కంగారు పడుతుంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే వెంటనే దుఃఖిస్తారు. ప్రేమ కూడా ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. వారి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకుంటారు. ఈ రోజున ఎంతో అదృష్టం వరిస్తోంది. ధన పరంగా కూడాను అపార ధనం లభించబోతుంది. డబ్బుకు లోటు ఉండదు.
అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది. దూరమైన బంధువులు దగ్గరవుతారు. మీకున్న శత్రువులు కూడా ఈ రోజు తొలగిపోతారు. ఈ రాశివారు ఈ రోజున వట్టి మాటలు కాదండి, గట్టి మాటలే మాట్లాడతారు. కాని ఎదుటి వారి యొక్క మాటలు నమ్మి ఏదీ చెయ్యొద్దు. అందువల్ల నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి. అందువల్ల లాభాలు వస్తాయి. ఈ రోజు కొన్ని ప్రయాణాల సూచన ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ రోజు బయటికి వెళ్లే ముందు ఒకసారి ఆ పరమేశ్వరుని తలచుకుని బయటికి వెళ్ళండి. ఇందువల్ల వెళ్లే పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఈ రాశి వారికి మంచి సంతానం కూడా కలిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పెళ్లి కోసం చూస్తున్న వారికి ఈ రోజున చక్కటి వార్త వినిపించబోతుంది. ఈ రాశి జాతకులు కాకులకు అన్నం పెట్టండి. అందువల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని అనుగ్రహం ఉంటే ధనవంతులు కావడం చాలా తేలిక. మీ జీవితంలో శని దోషమున్న తొలగిపోతుంది. తగిన అడ్డంకులు కూడా దూరమవుతాయి. ఈ రోజున నలుదిక్కులా ధనం వస్తుంది. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు జార విడుచుకోవద్దు. బయట వారి ఏ సలహాలు ఉత్తమం కాదు. గుర్తు పెట్టుకోండి. మీరు చేసే తప్పిదం అదే. అందుకే అన్ని మార్లు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇంట్లో గొడవలు కూడా జరగొచ్చు. పెడార్థాలు తీయద్దు. ఒక వ్యక్తి ద్వారా భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఆ వ్యక్తి పేరు ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అంటే గనక ఎల్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క అక్షరంతో పేరు ఉన్న వారి వల్ల మీ జీవితంలో ఈ రోజునే ఇబ్బంది కూడబడుతుంది. వచ్చే అదృష్టం జార విడుచుకోవచ్చు. ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి వీరితో జాగ్రత్త. కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజు మొదలు పెట్టకూడదు. ఈ రోజున చేపట్టే పనిలో విజయం దక్కకపోగా ఇబ్బంది ఎక్కువవుతుంది. ఆటంకం ఎక్కువ జరుగుతుంది. మీ యొక్క ఉత్సుకత పక్కన పెట్టండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మొదటిలో మనం చెప్పుకున్నట్లుగా కులదేవత గురించి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ కులదేవత గురించిన తగిన సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసి ఎంతో మందికి సాయపడండి. అంతా మంచి జరుగుతుంది.